పిట్ట కథ 4. అడవిలో ఓ ఏనుగు ఉంది. దానికి చాలా అహంకారం. తన భారీ శరీరాన్ని చూసుకొని చాలా గర్వపడేది. ఒకరోజు ఏనుగు నడుచుకుంటూ పోతూ చీమల పుట్టను తొక్కింది. దానికి చీమలు, భారీగా ఉన్నావు కదా, కళ్ళు కనబడటం లేదా, చూసుకోకుండా నడుస్తావెందుకు, ఏనుగుని తిడతాయి. దానికి ఏనుగు, మీరంతా చిన్న ప్రాణులు, మీకెందుకు అంత కోపం, కొంచెం తగ్గి ఉండండి, లేదంటే మొత్తాన్ని తొక్కేస్తాను అని చీమలను బెదిరించింది. ఏనుగుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని చీమలు ఆలోచించాయి. చీమలు ఏనుగు మీదకి ఎక్కి కుట్టడం మొదలుపెట్టాయి. మరికొన్ని చీమలు ఏకంగా కంటిలో కుట్టడంతో ఏనుగుకి కళ్ళు మూసుకుపోతాయి. దీంతో ఏనుగుకి కళ్ళు కనబడక ఒక చెట్టును ఢీకొట్టి కింద పడిపోతుంది. బలం ఎక్కువ ఉంది కదా అని పొగరగా ప్రవర్తించకూడదని చీమలు ఏనుగుకి బుద్ధి చెప్పాయి.